ప్రియ సహోదరి సహోదరులారా, ఉదయకాల సమయంలో ఆ ప్రభునికి మనం అర్పించుకొని ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క వాక్కు పలుకుతుంది. కీర్తన గ్రంథము 31వ అధ్యాయము 19 నుంచి 30 వరకు. ప్రభుని యొక్క మంచితనమును రుచించి చూడము, ఆయన గొప్పతనము మనకు వెల్లడింపబడుతుందని కీర్తనాకారుడు మరి ఎంతో చక్కగా మనకు తెలియజేస్తున్నాడు. కీర్తన గ్రంథం ఒకసారి చదివినట్లయితే ఈ యొక్క ఉదయకాల సమర్పణలో కీర్తన గ్రంథము 31వ అధ్యాయము 19వ వచనం. ప్రభు నీ పట్ల భయభక్తులు చూపు వారికి నీవు ప్రశస్త భాగ్యములు ఎన్ని అయినను దయచేయుదువు. ఎల్లరును చూచుచుండగా నిన్ను నమ్మిన వారికి నీవు దొడ్డ భాగ్యములను ప్రసాదింతువు. ఆయన నమ్మిన వారికి అన్నీ కూడా సాధ్యమే. ఆ మంచి దేవుణ్ణి ఎవరైతే విశ్వసిస్తారో వారన్నిటికీ కూడా అనుకూలంగా ఉండబడతాయి. ఎవరైతే ఆయన్ని నమ్ముకుంటున్నారో ఆయన ఎన్నడూ కూడా మిమ్మల్ని ఒమ్ము చేయనని వాగ్దానం ఇస్తున్నాడు ఈ ఉదయకాల సమయంలో ప్రదేని బిడ్డ. కాబట్టి అటువంటి మంచి దేవుణ్ణి ఆరాధించుకోవటం, స్తుతించుకోవడం ఎంతో గొప్ప విషయం. కాబట్టి ఆ ప్రశస్తమైన దేవుణ్ణి ఈ యొక్క ప్రశస్తమైన ఉదయకాల సమర్పణలు అర్పించుకొని ప్రార్థన చేద్దాం. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. చప్పట్లు కొడుతూ ఆరాధించుకుందామా ప్రభుని, తన యొక్క మంచితనాన్ని గొప్పగా ప్రకటించుకుందాం. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. ఘోర పాపినైనా గాని దూరంగా పారిపోకుండా నీ ప్రేమతో నన్ను క్షమించిన యేసయ్యా నీకే స్తోత్రం. నీవిచ్చిన యొక్క క్షమాపణ ద్వారా నేను మరలా నిన్ను ఆరాధించుకోగలుగుచుండగా ఇక ఉదయకాల సమర్పణలో ప్రభువా, ఇక పాపి అయిన ఆరాధనను ప్రభువా దయతో స్వీకరించండి ప్రభువా. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా. మరొకసారి
ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావేసయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, అవును ప్రభువా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నాకున్న వారందరూ నన్ను విడచిపోయినా, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నీవు నన్ను విడవలేదు ప్రభువా. ఇదిగో తండ్రి, నన్ను విడవని దైవము నీవే. నా తల్లియు తండ్రియు తోబుట్టువులు నన్ను విడచిన, నేను మాత్రం నిన్ను విడవనని పలికిన యేసయ్యా. ఇదిగో తండ్రి, నీ యొక్క విడవని హస్తముతో నా యొక్క గాయపడిన హస్తాన్ని గట్టిగా పట్టుకోనండి ప్రభువా. ఈ యొక్క బలమైన హస్తాన్ని జారిపోకుండా పట్టుకోనండి యేసయ్య. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ రోజంతా కూడా ప్రభుని యొక్క హస్తాన్ని పట్టుకొని అన్ని శోధనలు జయించే గొప్ప వరాన్ని నాకు దయచేయండి యేసయ్యని ప్రార్థన చేయండి. నాకున్న వారందరూ నన్ను విడచిపోయినాను, నాకున్న వారందరూ నన్ను విడచిపోయినాను, నాకున్న వారందరూ నన్ను విడచిపోయినాను, నాకున్న వారందరూ నన్ను విడచిపోయినాను. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. అందరం కలిసి ఎంత మంచి దేవుడవేసయ్యా, మంచివాడు ప్రభువా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో ఏది కూడా సాధించలేను ప్రభా. నా ఊపిరే ఉండదు ప్రభా, నా ఉనికి ఏమాత్రము కూడా ఉండదు ప్రభా. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభా నాకున్నదంతా నీవేగా అయ్యా. ఈ రోజంతా కూడా నేను సాధించుకోవాలి. ఈ రోజంతా కూడా ఇదిగో నీ యొక్క ప్రణాళిక ప్రకారం నేను పోవాలి అంటే అది నీ యొక్క
యొక్క సన్నిధిలోనే సాధ్యమవుతుంది ప్రభు. నీ సన్నిధిలోని నీ బలాన్ని పొందుకొని నేను ముందుకు సాగినట్లయితే ప్రభు అన్నీ కూడా జయించుకోగలను ప్రభు. నీ తోడు నాకు కావాలయ్యా, నీ నీడ నాకు కావాలి ప్రభు. నీ ఎడబాటు నాకు వద్దు ప్రభువా. స్తోత్రం. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకాలేనయ్యా. 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 నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరేదేసయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరేదేసయ్యా. మరి ఒక్కసారి నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరేదేసయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరేదేసయ్యా. ఎంత మంచి దేవుడు వేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా 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 బాధలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా బాధలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా వేదనలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా వేదనలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా కన్నీరంతా తొలిగేనయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా
నా కన్నీరంతా తొలిగేనయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా బాధలన్నీ తొలిగేనయ్యా యేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా బాధలన్నీ తొలిగేనయ్యా యేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా వేదనలన్నీ మటుమాయం అవునయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా వేదనన్నీ మటుమాయం అవునయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా 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 చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ఘోర పాపినైన నన్ను దూరంగా ఉంచకుండా ప్రభువా, ఈ తపస్సు కాలంలో తపో దీక్ష పూనుకొనులాగా నన్ను ప్రేరేపించి ఉపవసించడానికి, ప్రార్థన చేయడానికి, దాన ధర్మాలతో నా జీవితము వదిలడానికి నీవు నాకు ఏక తపస్సు కాలాన్ని అనుగ్రహించిన దాన్ని బట్టి నీకు స్తోత్రం ప్రభువా. ఇదిగో తండ్రి, నేను ఎన్నో విధాలుగా సాతానుని, దాని క్రియలను, దాని యొక్క ఆకర్షణలను నువ్వు త్యజించుచున్నావా అని నువ్వు నన్ను ప్రశ్నించినప్పుడు త్యజించుచున్నాను యేసయ్యా అని పలుకుతున్నాను. కానీ ప్రభువా, ఎన్నోసార్లు నోటితో పలికినా కానీ నా క్రియల ద్వారా నిరూపించుకోలేకపోతున్నాను ప్రభువా. ఈరోజు ఇదిగో తండ్రి, అటువంటి గొప్ప పరలోక శక్తిని నాకు దయచేయండి యేసయ్యా. అన్ని విధములైన సాతాను యొక్క క్రియలను, సాతాను యొక్క ఆకర్షణలను త్యజించుకుని ఆ యొక్క గొప్ప వరాన్ని మాకు దయచేయండి ప్రభా. మాకొచ్చే అన్ని ఇదిగో ప్రభా యొక్క శోధనని ప్రభా మేము నిలదొక్కుని నీ యొక్క నామములో వదిలే విధముగా మమ్మల్ని దీవించండి యేసయ్యా. మమ్మల్ని ఆశీర్వదించండి. నీ కృపలో మాకు పరలోక ఇదిగో ప్రభా శక్తిని మా యొక్క నరాలకు, ఎముకలకు ప్రభా, మనసుకు దయచేయండి యేసయ్యా. మా బుద్ధికి ప్రభా నీ యొక్క బలాన్ని ప్రభా, మా యొక్క బుద్ధికి నీ యొక్క పరలోక జ్ఞానముతో నింపి తండ్రి, దుష్టుని ఏ విధముగా మేము త్యజించాలో, ఏ విధముగా మేము వాడి యొక్క ఆకర్షణ నుంచి వైదొలగాలో మాకు నేర్పించండి ప్రభా. నీ యొక్క వాక్కు బలాన్ని మాకు దయచేయండి యేసయ్యా అని ప్రార్థన చేసుకో ప్రియమైన బిడ్డ. ఈ యొక్క సమయంలో కాస్తంత నిశ్శబ్దముగా ఉండి మనం ఎక్కడైతే మరి శోధనకు గురి అవుతున్నామో ఆ యొక్క పరిస్థితులను దేవునికి సమర్పించుకొని దేవుని యొక్క శక్తిని పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల సర్వేశ్వర, నీ పరిశుద్ధ నామానికి ప్రభ లెక్కలేని స్తుతులు స్తోత్రం తండ్రి. ప్రభా, ఈ ఉదయకాల సమయంలో ప్రభా నీతో గడుపుటకు ప్రభా నీవు మాకు మంచి సమయాన్ని వసుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం యేసయ్య.
ఇదిగో ప్రభా పాపాత్మలని మమ్మల్ని ప్రభా జీవంతో లేపి ప్రభా మా జీవితంలో ప్రభా మరొక రోజును ప్రభా ప్రసాదించినందులకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం యేసయ్య. ఇదిగో ప్రభా ఈ ఉదయకాల సమర్పణ ద్వారా ప్రభా మమ్మల్ని అందరినీ కూడా ప్రభా మీకు చెల్లిస్తూ ఉన్నాం యేసయ్య. మా కుటుంబాలను మీకు చెల్లిస్తూ ఉన్నాం యేసయ్య. మా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా ప్రభు నీ యొక్క పాదాల చెంత సమర్పిస్తూ ఉన్నాం యేసయ్య. మా బాధలు మా కష్టాలు ప్రతి ఒక్క సమస్యను కూడా ప్రభా నీకు అర్పిస్తూ ఉన్నాం యేసయ్య. ఇదిగో ప్రభా నీ చిత్తమైన ప్రభా ఈ ఉదయకాల సమయంలో ప్రభా నీకు ఆశీర్వాదం నాపై కుమ్మరించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. మా కుటుంబంలో నీకు ఆశీర్వాదం నిండుగా మెండుగా ప్రతి ఒక్కరిపై ఉండే భాగ్యాన్ని దయచేయండి యేసయ్య. కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ప్రభా సంతోషాలుగా మార్చమని ప్రార్థన చేస్తున్నాం యేసయ్య. ఇగో ప్రభా నీ చిత్తమైన ప్రభా నీకు ఆశీర్వాదాలు ప్రభా కలంతకాలం మా కుటుంబాలలో వర్ధిల్లే భాగ్యాన్ని దయచేయండి యేసయ్య. ఇదిగో ప్రభా నీ వాక్యములో పలికావు ప్రభా, అడుగుడు ఇవ్వబడును, తట్టుడు తెరవబడును, అడిగిన ప్రతి వానికి ఇస్తానని ప్రభా. అదే విశ్వాసంతో అదే నమ్మకంతో ప్రభా ఈనాడు ప్రభా మా కుటుంబాల కోసం ప్రార్థన చేస్తున్నాం యేసయ్య. ఇదిగో ప్రభా మా వ్యాధి బాధల కోసం ప్రార్థన చేస్తున్నాం యేసయ్య. మా అప్పు బాధల కోసం ప్రార్థన చేస్తున్నాం యేసయ్య. మా భార్య కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం, మా భర్త కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం, మా అత్త కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం, మా కోడల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం, మా బిడ్డల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం, మా పంట పొలాల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం యేసయ్య. ప్రతి ఒక్క సమస్య కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం యేసయ్య. ఇదిగో ప్రభా ప్రతి ఒక్కటి కూడా ప్రభా ఈ ఉదయకాల సమయంలో ప్రభా నీకు సమర్పిస్తూ ఉన్నాం యేసయ్య. ప్రభా నీవే ప్రభా ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించమని ఆశీర్వదించమని ప్రభా ప్రతి ఒక్కరిపై ప్రభా మీ యొక్క దయ కనికరం కలంతకాలం ఉండే భాగ్యాన్ని దయచేయండి యేసయ్య. మరి ముఖ్యంగా ప్రభా ఈ ఆరాధన సమయంలో ప్రభా పరీక్షలు రాస్తున్న బిడ్డల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం యేసయ్య. ఇదిగో ప్రభా బిడ్డలకు మంచి జ్ఞానాన్ని శక్తిని బలాన్ని దయచేయండి ప్రభా. వారు చదువు తోడునేడుగా ఉండండి యేసయ్య. ఇదిగో ప్రభా వారికి బంగారు భవిష్యత్తును దయచేయండి యేసయ్య. వారు ఎల్లప్పుడూ కూడా ప్రభా చదువుకున్నది మంచిగా రాసి ప్రభా పరీక్షలలో ఉత్తీర్ణులయ్యే భాగ్యాన్ని దయచేయండి ప్రభా. వారికి ఒక సంకల్పాన్ని దయచేయండి యేసయ్య ప్రభా. ఇదిగో ప్రభా ఎల్లప్పుడు కూడా ప్రభా మీకును తల్లిదండ్రులకు ఆ బిడ్డలు విధేయులై ఉండే భాగ్యాన్ని దయచేయండి యేసయ్య. మీకే స్తోత్రం యేసయ్య, మీకే ఆరాధన, మీకే ఘనత, మీకే మహిమ యేసయ్య. ఇదిగో ప్రభా మా కుటుంబాలలో ప్రభా నీ యొక్క ఆశీర్వాదాలు కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీవు ప్రభా జక్క ఇంట్లోకి వెళ్ళి ప్రభా ఆ యొక్క ఇంట్లోకి రక్షణను తీసుకుని వచ్చావు ప్రభా. అదే రక్షణను, అదే వెలుగును, అదే శాంతి సమాధానాలు ప్రభా ప్రతి ఒక్కరిపై కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం యేసయ్య. మరి ముఖ్యంగా ప్రభా ఈ ఉదయకాల సమర్పణను నడిపిస్తున్నటువంటి ఫాదర్ తేజ గారి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నామే సార్. ఇదిగో ప్రభా నీ సేవకు ఎన్నుకొని ప్రభా ఇదిగో ప్రభా ఎంతో మంది ఆత్మలను రక్షిస్తున్నటువంటి ఈ ఫాదర్ గారి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నామే సార్. ఇదిగో ప్రభా మా ఫాదర్ గారికి మంచి ఆరోగ్యమును, శక్తిని, బలాన్ని దయచేయండి ప్రభా. ఇంకా కూడా ప్రభా నీ సేవలో వాడుకునే భాగ్యాన్ని దయచేయండి ప్రభా. ఇదిగో ప్రభా నీ ఈ సేవలో ఉన్నంత కాలం కూడా ప్రభా ఎలాంటి సాతాన శక్తులు ఆవరించకుండా ప్రభా మీ యొక్క పవిత్రాత్మను కుమ్మరించమని ప్రభా, మీ యొక్క దూతలను కాపలా ఉంచమని ప్రభా, మీకు అగ్ని కంచెని ప్రభా చుట్టూ కూడా నాటమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఆ ఫాదర్ గారికి మంచి ఆరోగ్యమును, శక్తిని, బలాన్ని దయచేయండి ప్రభా. ఎక్కడికి వెళ్తున్నా కూడా ప్రభా మీరే తోడునేడుగా ఉండమని ప్రభా, చేయించిన ప్రతి పనులు తోడునేడుగా ఉండని ప్రభా, జన్మనిచ్చిన తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను, ప్రతి ఒక్క వ్యక్తిని కూడా ప్రభా పేరు పేరున దీవించమని ఆశీర్వదించమని ఈ మనల్ని మానాథులను యేసుక్రీస్తు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 అందరం కూడా ఈ సమయంలో మోకరించి ప్రార్థన చేసుకుందాం. ఈ కేంద్రాన్ని దర్శిస్తున్న వారిని దేవుడు దీవించాలని, ప్రాముఖ్యముగా మరి తమ యొక్క జీవితాలను అర్పించుకొని బ్రదర్లుగా పనిచేస్తున్న మరి బ్రదర్లను ఇక్కడ దేవుడు దీవించాలని, బ్రదర్ బాలాని, బ్రదర్ డేవిడ్ని, బ్రదర్ ఫ్రాన్సిస్ని ఆశీర్వదించాలని, వారికి ఆరోగ్యాలు దయచేయబడాలని, మరి అతి త్వరలోనే మరి డైగ్నేట్ పట్టా పొందుకోవడానికి, మరి డైగ్నేట్ పట్టా కోసం ఎవరైతే వేచి ఉన్నారో ఆ యొక్క బిడ్డలను దేవుడు త్వరగా అభిషేకించాలని, వారి కుటుంబాల్లో ఈ బిడ్డలు పొందుకున్న అభిషేకం ద్వారా ఆనందాన్ని వారు అనుభవించాలని, సంతృప్తిని పొందుకోవాలని ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క ఆశీర్వాదాల కోసం మరి వారిని, దేవుని యొక్క ఆశీర్వాదాలు వారిపై నిండుగా మెండుగా ఉండాలని ఈ యొక్క సమయంలో ప్రత్యేకంగా వారిని సమర్పించుకొని ప్రార్థన చేద్దాం. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మనామమున మీ అందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఇప్పుడు మనం అందరము కూడా దివ్య పూజలో పాల్గొందాం. మీ యొక్క ఉద్దేశాలను మరి కామెంట్ రూపంలో, మీ యొక్క ప్రార్థన వినపాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకోసం మరి దివ్య పూజను అర్పిస్తూ ఉండగా దేవాతి దేవుడు మిమ్మల్ని దీవించాలని మరి మీకోసం ప్రార్థన చేస్తూ ఉంటాము. అదేవిధంగా ఈ ఛానల్ని షేర్ చేయండి, మరి లైక్ చేయండి. మీరు చేసే యొక్క చిన్న పని మరి దేవుని యొక్క
వాక్య పరిచర్లో మీరు కూడా పాలి భాగస్తులు అవ్వగలుగుతారు. మరి ఇంకొంత 10 మందికి ఈ యొక్క ఛానల్ మరి సజెషన్ చేయబడుతుంది. అప్పుడు వారు కూడా ఈ యొక్క వాక్యాన్ని విని దేవుని యొక్క ఆశీర్వాదాలను అనుభూతిని పొందుకోగలుగుతారు. కాబట్టి ఈ యొక్క చిన్న కార్యాన్ని చేసి ఇతరుల యొక్క ఆత్మ రక్షణ కోసం పాలిభాగస్తులు కండి. అందరము కూడా మరి విశ్వాసముతో ఈ యొక్క దీపావళి పూజలో పాల్గొనడానికి ప్రయత్నం చేద్దాం. జ్యోతులు వెలిగిన వేళ, పువ్వులు పూసిన వేళ, జీవన పూజా వేళ, ప్రభునకు స్వాగతమియా. జ్యోతులు వెలిగిన వేళ, పువ్వులు పూసిన వేళ, జీవన పూజా వేళ, ప్రభునకు స్వాగతమియా. రండి రండి అర్చన చేయగరండి, రండి రండి ప్రార్థన చేయగరండి, రండి రండి అర్చన చేయగరండి, రండి రండి ప్రార్థన చేయగరండి. జ్యోతులు వెలిగిన వేళ, పువ్వులు పూసిన వేళ, జీవన పూజా వేళ, ప్రభునకు స్వాగతమియా, ప్రభునకు స్వాగతమియా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దీపావళి పూజలో ప్రత్యేకంగా మరి బ్రదర్ ప్రభాకరన్ గారి గ్రూపు సభ్యులను సమర్పించుకుంటున్నాము. ఈ యొక్క గ్రూపును ఆరంభించిన వారు మరి ప్రభాకరం గారు మరి హైదరాబాద్లో జీవిస్తున్నారు. మరి ప్రార్థనాపరుడు ఎంతోమంది విశ్వాసులను మరి ఆధ్యాత్మికంగా వెలుగొందడానికి ఉదయకాలము సాయంత్రకాలము మరి ప్రార్థనలను పెడుతూ మరి ఆధ్యాత్మికంగా వాక్య రూపంలో వారిని బలపరుస్తూ ఉన్నారు. ప్రియమైన బిడ్డలారా, మరి దేవుడు ప్రభాకరం గారికి ఆరోగ్యాలను దయచేయాలని, కుటుంబంలో శాంతి సమాధానము, వారు చేస్తున్న పరిచర్య ద్వారా దేవుడు వారి కుటుంబాలకి అమితమైన ఆశీర్వాదాలు దయచేయాలని ప్రార్థన చేసుకుందాం. అదేవిధముగా ఈ గ్రూపులో అనేకమైన సభ్యులు ఉన్నారు. వారందరి పేర్లు కూడా ఇప్పుడు చదవబడతాయి. మరి వారిని దేవుడు దీవించాలని, ఆరోగ్యాలు దయచేయాలని, వారి పిల్లబిడ్డలను దీవించాలని, పాడి పంటలను ఆశీర్వదించాలని, వారి యొక్క ఉద్దేశాలన్నీ నెరవేర్పబడాలని, గృహాలు నిర్మించుకోబడాలని మరి ప్రార్థన చేసుకుందాం. అరుణ్ రెడ్డి జగదిరిగుట్ట నుంచి, జార్జినా జగదిరిగుట్ట, జ్యోతి హైదరాబాద్, మరి లూర్దమ్మ గోవిందపురం, రాజన్ కీబోర్డ్ ప్లే చేసే బ్రదర్ గారు మరి మంచిగా కీబోర్డ్ వాయిస్తారు, దేవుడు ఆ బిడ్డను దీవించాలని, శోభన్ బాబు మరి నల్గొండ, సింధు హైదరాబాద్, శ్రీవారెడ్డి వారి యొక్క బ్రదర్ గారి యొక్క సహోదరుడు, ప్రభాకరం గారి సహోదరుడు మరి నూతనంగా గృహాన్ని నిర్మించుకున్నారు. మరి వారి యొక్క గృహ ప్రవేశానికి ఆహ్వానించినా కానీ వెళ్ళలేకపోయాను, కానీ దేవుడు మరి ఆ గృహ ప్రవేశాన్ని గొప్పగా నెరవేర్చారని ఫోన్ చేసి చెప్పారు. మరి వారిని దేవుడు దీవించి ఆశీర్వదించాలని కోరుకుందాం. ఇన్యాసమ్మ మా యొక్క తల్లి, ఆధ్యాత్మికమైన తల్లి, విజయరెడ్డి, హాయత్నగర్, విమల, అమూల్, జూలియన్ రెడ్డి, శైలజ గారు, శిరీష చౌదరి, అంతోని, చిన్నమ్మ రెడ్డి, శోభ, అదేవిధముగా ఇన్నమ్మ, కాసిపోగు రాజు, రాణి, కాసు, ఫాతిమా బాలశివరెడ్డి, ఫాతిమా రెడ్డి, జ్యోతి రమై, ప్రభాకర్ వరంగల్, ప్రసాదు, అల్ఫోన్సా ఏర్వా, అమృత, అర్ధ చిన్నయ్య, చిన్నమ్మ, అన్నపూర్ణ, గుడిసె, అంతయ్య, అనుపమాల, అనుప్రమా వాజల్, అనూష పూదోట, ఆరోగ్య గోపు, ఆరోగ్య మేరీ,
ఆరోగ్య ప్రసాదు, ఆరోగ్య మేరీ రెడ్డి మాసి, ఆరోగ్య మేరీ బాంపిన, అరుణ, అరుణకుమారి, బాలమేరి, బాలశౌరీలు, బాలస్వామి బండ, బాలస్వామి యు, భారతి, బిందు, చైతన్యవాణి, చవరయ్యప్పపురే రెడ్డి, చిన్నమ్మ మాలవపూరు, డి జ్యోతివాణి, దేవరాజు గాడే, విద్య, డాలీ, ఫాతిమా మేరీ పొట్టి, ఫ్రాన్సిస్కా ఎరువ, జిఎం శైలజ, గాడె ఇన్యాసమ్మ, గాడె మర్రెడ్డి, గర్లపాటి సుందరి, గొల్లమారి విజయమేరి, హితీష్ ఇను, ఇన్యాసమ్మ పూదోట, జపమాల మేరీ, రాజయ్య పూదోట, జయమ్మ, జయ అమ్ము చిన్ను, జ్యోతి వట్టి, కె ధనుష్, కానే కంతిష్ సాత్వికరి, కిరణ్ రెడ్డి, కొండ వీటి శ్రేవాణి, కుర్మ అనిల్ కుమార్, కేవి థామస్ అమ్మ, లూసీ, ఎం మేరీ, పద్మ, మంజు, మంజులారాణి, మరియరాణి, మేరీ జయపామల, మెట్టు కళ్యాణ్ శేఖర్ రెడ్డి, మోక్షిత, హృదయరాజు, నాగోతు అజయ్ కుమార్, నక్షత్రం, ఆనంద్ రెడ్డి, నరిశెట్టి సెలీనా, నరిశెట్టి జయమ్మ, నీలిమ, నిర్మలరెడ్డి, పి ఇన్నారెడ్డి, పాలవి బయాలో, ప్రభాకర్, ప్రమీలారెడ్డి, ప్రణీతారెడ్డి వట్టి, ప్రసాద్ ఇల్లూరి, ప్రతిభా చౌదరి, పుష్పలత, పుట్టి శాస్త్రమ్మ, రాజాని వట్టి, రజతరెడ్డి, ఆదూరి, రాజు ము, ప్రసన్న, రాణి ప్రసన్న, రజీనమ్మ, రేవతి డిహెచ్, రోజా రమణి, శివ సాగర్ రాను, శాంతి పూదోట, శాంతి జీ, శ్యామల సుందరి, స్నేహలత, సౌమ్య విన్సెంట్, సోయల రాంబాబు, సిస్టర్ సుందీరి ఎం, శ్రీను కట్టుల, రీట్లస్ సుబ్బయ్య, సుజాత పులి, సుకన్య, సులోచన, సునీల్, సునీత ఎంపాటి, సునీత ఎరువ, సుసంత, సంజు, సుశీల, స్వరాజ్యం, స్వర్ణ, టీనా, తరుణ్ చౌదరి, తుమ్మా మేరీ, తుమ్మా శౌరి, తొంపల కళ్యాణి, ఉన్ని కృష్ణ, ఇన్యాసమ్మ వి, వర్గీస్ ఉట్టెర, వసంత ఎం, విజయమేరీ, విజయరాణి, వై రాణి, వై ఆరోగ్య మరియా, ఏరువ మేరీ మాత. మరి పేర్లు లేని నంబర్లు చాలా ఉన్నాయి. దేవుడు వీరందరినీ కూడా దీవించాలని, ఆయన ఆరోగ్యాలు దయచేయాలని, మరి ఉద్దేశాలు నెరవేర్పబడాలని ప్రార్థన చేసుకుందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా మన ప్రభువైన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మొట్టమొదటి తపస్సు కాలు ఆదివారంలో దేవుడు మనమందరము కూడా ఆ శోధనలో ఏ విధముగా పడకూడదు, ఒకవేళ శోధనలో పడి ఉన్నట్లయితే మీ పాపాన్ని మొదటిగా ఒప్పుకోనండి, అటుపిమ్మట శోధనను జయించడానికి మీరు శక్తిని పుంజుకోగలుగుతారని దేవుని యొక్క వాక్కు బోధింపబడుతుంది ప్రియమైన బిడ్డలారా. కాబట్టి
గత జీవితంలో మనం శోధింపబడి పాపం చేసినట్లయితే ప్రభువా నా యొక్క తప్పిదములను మన్నించమని ఆ ప్రభువుని యందు ప్రాయశ్చిత్తాన్ని వేడుకుందాం. స్తోత్రం. కనికరించుమా యేసయ్యా, కరుణతో బ్రోమా మెస్సయ్యా. కనికరించుమా యేసయ్యా, కరుణతో బ్రోమా మెస్సయ్యా. కాదని పోతిని నీ ప్రేమన్, కాదని పోతిని నీ ప్రేమను. శాలన చేయుమా నా దోషములన్, నా పాపములన్. కనికరించుమా యేసయ్యా, కరుణతో బ్రోవుమా మెస్సయ్యా. నా పాపమును మన్నించండి ప్రభువా, నేను నిర్దోషిగా నీ సన్నిధిలో నుంచున్నాను. ఒంటరివానిగా తిరిగి తిని, ఒంటరివానిగా మిగిలి తిని. ఒంటరివానిగా తిరిగి తిని, ఒంటరివానిగా మిగిలి తిని. చివరికి నీ దారి చేరి తిని, చివరికి నీ దారి చేరి తిని. నీ గృహమున నన్ను చేర్చుమయా, శరణమయా. కనికరించుమా యేసయ్యా, కరుణతో బ్రోవుమా మెస్సయ్యా. కనికరించుమా యేసయ్యా, కరుణతో బ్రోవుమా మెస్సయ్యా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుకుందుము. సర్వశక్తి గలవో సర్వేశ్వరా, అనుగ్రహ కాలమైన ఈ తపస్కాలపు పవిత్ర నియమములను శుద్ధితో పాటించుచు గుప్తమయమైన దైవ సంపద విలువను మరింత గ్రహింపగలుగుదుముగాక. విశ్వాసనీయమైన ప్రవర్తన కలిగి జీవించుచు తపంకాలపు పవిత్ర ఫలములను సమృద్ధిగా పొందుదుముగాక. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలసి యుగములు జీవించు పాలించు మా ప్రభు అయిన క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము. మొదటి పట్టణము ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము వచనములు 4వ వచనం నుంచి 10వ వచనం వరకు. అంతట యాజకుడు, నీ గంపను తీసుకొని ప్రభువు పీఠము ముందుంచుము. అప్పుడు నీవు ప్రభువు సమక్షమున ఇట్లు ఉచ్చరింపవలెను. మా వంశకర్త దేశ సంచార్యగు అరామీయుడు, అతడు
చిన్న కుటుంబముతో ఐగుప్తునకు వెళ్ళి అచ్చట పరదేశిగా బ్రతికెను. కానీ ఆ కుటుంబము శక్తివంతమైన మహాజాతిగా వృద్ధి చెందెను. ఐగుప్తీయులు మాకు కీడు తలపెట్టి మమ్ము బాధించిరి, మా చేత వెట్టి చాకిరీ చేయించుకొనిరి. మేము మా పితరుల దేవుడైన ప్రభువునకు మొరపెట్టగా అతడు మా గోడు వినెను. అతడు మా కష్టములను, చాకిరిని, బానిసత్వమును కన్నులారా చూచెను. ఆ ప్రభువు మహాబల సామర్థ్యములతో, భయంకర కార్యములతో, అద్భుతములతో, మహిమలతో మమ్ము ఐగుప్తు నుండి తోడుకొని వచ్చెను. మమ్ము ఇచ్చటికి కొని వచ్చి పాలు తేనెలు జాలువారు నేలను మాకు ప్రసాదించెను. కనుక ఇప్పుడు ప్రభువు నాకు దయచేసిన పంట నుండి ఈ మొదటి వంతును అతనికి కానుకగా కొని వచ్చి తిని, అటు పిమ్మట నీ గంపను ప్రభువుని ఎదుట పెట్టి అతనికి మ్రొక్కుము. ఇది ప్రభుని వాక్కు. రెండవ పట్టణము పునీత పౌలు గారు రోమియోలకు రాసిన లేఖ 10వ అధ్యాయము వచనములు 8 నుంచి 13 వరకు. పునీత పౌలు గారు రోమియోలకు రాసిన లేఖ 10వ అధ్యాయము వచనములు 8 నుంచి 13 వరకు. అయితే అది ఏమని చెప్పుచున్నది? దేవుని వాక్కు నీ సమీపమునే, నీ పెదవుల పైననే, నీ హృదయముననే ఉన్నది, అనగా మేము బోధించు విశ్వాసపు వాక్కు. నీ నోటితో యేసు ప్రభు అని ఒప్పుకొని మృతుల నుండి దేవుడు ఆయనను లేపునని నీ హృదయమున నీవు విశ్వసించినచో నీవు రక్షింపబడదువు. ఏలైనా మానవుడు హృదయముతో విశ్వసించి నీతిమంతుడగును, నోటితో ఒప్పుకొని రక్షణను పొందును. ఆయనను విశ్వసించువాడు సిగ్గుపరపబడుడు అనే లేఖనము చెప్పుచున్నది. ఏలైనా యూదులకును అన్యులకును భేదం లేదు కదా, అందరకును ప్రభు ఒక్కడే. తనను ప్రార్థించు వారిని అందరినీ ఆయన సమృద్ధిగా ఆశీర్వదించును. ఏలైనా ప్రభువు నామమున ప్రార్థించు ప్రతి వ్యక్తియు రక్షింపబడును. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతయేలా, నాకు భీతియేలా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నాకు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము.
ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకాసు వార్త 4వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుంచి 13 వరకు. యేసు పవిత్రాత్మతో పరిపూర్ణుడై యోర్దాను నుండి తిరిగి వచ్చి ఆత్మ ప్రేరణ వలన ఎడారి ప్రదేశమునకు నడిపింపబడెను. అచట 40 రోజులు సైతానుచే శోధింపబడెను. ఆ రోజుల్లో ఆయన ఏమీ తినలేదు. ఆ రోజులు గడిచిన అనంతరం ఆకలిగొనెను. అప్పుడు సైతాను యేసుతో, నీవు దేవుని కుమారుడు అయినచో ఈ రాయిని రొట్టెగా మార్చుకొనుము అనెను. అందుకు యేసు, మనుష్యుడు కేవలము రొట్టె వలననే జీవింపడు అని వ్రాయబడి ఉన్నది అని వారికి సమాధానము ఇచ్చెను. అంతటా సైతాను ఆయనను పైకి తీసుకొని పోయి రెప్పపాటు కాలములో ప్రపంచములోని రాజ్యములను అన్నిటిని చూపించి, ఈ రాజ్యముల సర్వాధికారమును వాని వైభవముల నెల్లా నీకు నిచ్చెదను అని, అట్టి అధికారము నాకు కలదు, నేను కోరిన వారికి వాటిని ఇవ్వగలను, కనుక నీవు నన్ను ఆరాధించినచో ఇదంతయు నీ సొత్తు అగును అనెను. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువును నీవు ఆరాధించి ఆయనను మాత్రమే సేవింపవలయను అని వ్రాయబడి ఉన్నది అని పలికెను. పిమ్మట సైతాను యేసును యెరూషలేమునకు తీసుకొని వెళ్ళి దేవాలయ శిఖరమున నిలిపి ఇట్లనెను, నీవు దేవుని కుమారుడవైనచో ఇచ్చట నుండి క్రిందికి దూకుము, ఎలైనా ఇట్లు వ్రాయబడినది, నిన్ను రక్షింప దేవుడు తన దూతల ఆజ్ఞ ఇచ్చియున్నాడు, మరియు నీవు రాళ్లపై పడి గాయపడకుండానట్లు నిన్ను వారు తమ చేతులతో ఎత్తి పట్టుకొందురు. అందుకు యేసు, ప్రభు అయిన నీ దేవుణ్ణి శోధింపరాదు అని చెప్పబడినది కదా అనెను. ఇట్లు ఆ సైతాను అనేక విధములు శోధించిన పిదప సముచితమైన సమయము నాకై ఆయనను విడిచి వెళ్ళిపోయెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులాడ, మరి దుష్టునికి మనకంటే మరింత వాక్య జ్ఞానము ఉండి ఉన్నది. ఎందుకు అంటే సృష్టి ఆరంభము నుంచి వాడు మనలను ఈ సృష్టిని గమనిస్తూనే ఉన్నాడు. అబ్రహాము నాకు తెలియదా? ఆదాము నాకు తెలియదా? ఇస్సాకు యాకోబులు నాకు తెలియదా? హేబేలు కానుక నాకు తెలియదా? కయ్యూని యొక్క హంతపు హస్తములు నాకు తెలియదా? దావీదు రాజు యొక్క పాపము తన యొక్క చేతులు కంటిన రక్తము నాకు తెలియదా? సొలొమోను యొక్క బలహీనత నాకు తెలియదా? ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క మానవుని బలహీనత సాతానుకి చాలా బాగా తెలుసు. మనుషుని యొక్క పుట్టుగోత్రాలు, చరిత్ర ఆధారాలు అన్నీ కూడా స్పష్టముగా గ్రహించుకొని జ్ఞాపకం పెట్టుకొని పొల్లు తప్పుపోకుండా ప్రతిదీ కూడా మనిషిని బెదిరించడానికైనా బుజ్జగించడానికైనా తాను మెలకువతో మనలను శోధించడానికి సిద్ధముగా ఉన్నాడు ప్రియమైన బిడ్డ. మరి అటువంటి జిత్తుల మారి నక్కను, దుష్టుడను నరక కోపంలోనికి లాగాలని ప్రయత్నం చేస్తున్న ఆ రాక్షసుని మనము మన సాధారణమైన శరీరాలతో పోరాటం చేసి వాడిని నెగ్గలేం ప్రియమైన బిడ్డ, వాడిని జయించలేం. యేసు ప్రభువునే ఆయన బలహీనంగా ఉన్నాడని చూసింది సైతాను. ఈయన ఆకలి కొని ఉన్నాడని చూసింది, ఈయన దాహం కొని ఉన్నాడని చూసింది, ఈయన దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని చూస్తూ ఉండగా అధికారం చూపిస్తూ ఉన్నాడు. దేవుని చిత్తం కోసం నేను నువ్వు చంపుకుంటావా, లేదా నా మాటను ఆలకించి నన్ను ఆరాధించి ఈ రాజ్యాలకు రెప్పపాటు
ఇలా కన్ను రెప్పవేసిన సమయంలో మరి రాజ్యాలన్నీ కూడా చూపించాడంట సాతాను. రెప్పపాటు సమయంలో రాజ్యాలన్నీ చూపించి నన్ను ఆరాధిస్తే ఇవన్నిటికీ కూడా నేను అధిపతిగా చేసే అధికారం నాకు కలదు అని దుష్టుడు పలుకుతున్నాడు. ప్రియమైన బిడ్డ, ఈ రోజున దేవుడు మనందరికీ కూడా మరి దుష్టుడు దాని యొక్క ఆకర్షణలను జయించడానికి మనకి శక్తిని ఇవ్వడానికి మరి ఈనాటి మొదటి పట్టణంలో మనం చూడవచ్చు. అక్కడ మనం చదువుకున్నట్లయితే కొంచెం చదువుదాం ఒకసారి. మేము మా పితరుల దేవుడైన ప్రభువునకు మొరపెట్టగా అతడు మా గోడు వినెను. అతడు మా గోడు వినును. మనం 8వ వచనం నుంచి చదివితే ఆ ప్రభువు మహాబల సామర్థ్యములతో భయంకరమైన కార్యములతో అద్భుతములతో మహిమలతో మనలను ఐగుప్తు నుండి తోడుకొని వచ్చాడు. తెలీదా? పాపము నుంచి తోడుకొని వచ్చాడు. మరి ఇజ్రాయెల్ ప్రజలు దేవుని యొక్క సన్నిధిలో ఉండి ఉండగా వారందరూ కూడా మరి దేవుని యొక్క కవచంలో ముందుకు సాగుతూ ఉన్నారు. కానీ దుష్టుడు ఏం చేయాలని చూస్తాడు? మొదటిగా దేవుని యొక్క సన్నిధి నుంచి బయటికి తీసుకురావడానికి అనేకమైన యత్నాలు చేస్తారు. వీడు దేవాలయంలో ఉంటే మనలను లెక్క చేయడు, మన మాటలు వానికి వినపడవు. కాబట్టి ఏదో ఒక పని అప్పచెప్పుదాం, ఏదో ఒక పనిని అప్పచెప్పితే ఆ పనిలో మునుగుతాడు. ఆ తర్వాత అలసిపోయి పాపం వైపున తన మనసు లాగుతుందని మరి తాను తలస్తూ ఉంటాడు దుష్టుడు. ప్రియమైన బిడ్డలారా, మొదటిగా ఆయన యొక్క సన్నిధిలో మనం ఉండాలని వాక్యం నేర్పిస్తుంది. రోమీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం 17వ వచనం. మరి ఇజ్రాయెల్ ప్రజలు వాగ్దత్వ భూమిపై సాగిపోతూ ఉండగా, ఆ పవిత్ర మేఘం కింద దాచబడి ఉండగా వీరిని ఎలా అయినా సరే నాశనం చేయాలని ఫిలిష్తీయులు మరి మగవారికి అదే విధముగా సైనికులకి అందమైన అమ్మాయిలను మరి ఆకర్షణగా ఫిలిష్తీయులను నిలుపుతూ ఉన్నారు. మత్తు పానీయాలు చూపిస్తూ ఉన్నారు. స్త్రీలకు బంగారాన్ని ఆకర్షణగా పెడుతూ ఉన్నారు. ఇలా అనేక విధములుగా వారి యొక్క మరి అటెన్షన్ they're trying to get their attention so that we can take them away from the presence of the Lord. చదివితే కానీ దేవునికి కృతజ్ఞతలు ఏలైనా ఒకప్పుడు మీరు పాపమునకు దాసులు కానీ ఇప్పుడు మీకు అప్పగింపబడిన బోధనలలోని సత్యములకు మీరు హృదయపూర్వకంగా విధేయులైతిరి. 18వ వచనం చదువుతారా? మీరు పాపముల నుండి విముక్తులై నీతికి దాసులైతిరి. మీరు పాపం నుంచి విముక్తులై నీతికి దాసులైరంట. గట్టిగా దేవుని చెప్పట్లు కొడదాం. ప్రియమైన బిడ్డలారా, మనం విముక్తులమయ్యాము. ఆయన సన్నిధిలో ఉంటే మనకు విముక్తి అనేది ఖచ్చితంగా వస్తుంది. వేరే ఆలోచనలు రావు, ఎక్కువగా మనల్ని శోధించవు. దేవుని సన్నిధిలో మనం ఉన్నాం కాబట్టి, దీక్ష వేసుకున్నాం కాబట్టి, దీక్ష తీసుకున్నాం కాబట్టి ఆ యొక్క పవిత్ర వస్త్రంలో మనం దాచబడ్డాము. ఇంకా మనం పాపానికి దాసులము కాదు. ప్రైజ్ ది లార్డ్. పాపానికి మనం దాసులము కానీ. 2 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం. 2 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం. కనుకనే బాధల నుండి భక్తులను ఎట్లు విడిపింపవలయునో దేవునకు ఎరుకయే. భక్తులను బాధల నుండి ఎలా విడిపించాలి, మీ శోధల నుంచి మిమ్మల్ని ఎలా రక్షించాలి, మీకు వస్తున్న ఆకర్షణ నుంచి ఆయన ఏ విధంగా మిమ్మల్ని తప్పించాలని ఆయనకి ఎరుకనే. అట్లే తీర్పు దినమునకై దుష్టులను ఎట్లు శిక్షించాలో వలసినదో ఆయనకు తెలియను. శక్తికి మించి శోధింపబడనీయడు. జయించే వరాన్ని మనకిస్తాడను.
కలలు కనువాడు నీవేనయ్యా, దాన్ని నెరవేర్చువాడవు నీవేనయ్యా. కలలు కనువాడు నీవేనయ్యా, దాన్ని నెరవేర్చువాడవు నీవేనయ్యా. యజమానుడా యజమానుడా నా యేసయ్యా, యజమానుడా యజమానుడా నా యేసయ్యా. అవును ప్రియమైన బిడ్డలారా, ఆ దేవుడు మనకు యజమానిగా ఉండగా దుష్టుడు దాని యొక్క ఆకర్షణలను జయించడానికి మనకి శక్తిని ఇస్తాడని దేవుని యొక్క వాక్యం పలుకుతుంది. మరి శక్తిని ఇచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే రోమిలకు రాసిన లేఖ 12వ అధ్యాయం 2వ వచనంలో అనునిత్యం ఒక వాక్యాన్ని మీ నోట్లో పెట్టుకోవాలి. ఈ యొక్క వాక్యాన్ని మీరు పెట్టుకోండి. ఈరోజు మీరు అనునిత్యము దీన్ని ధ్యానించండి. 12వ అధ్యాయం 2వ వచనంలో మీరు ఈ లోకపు ప్రమాణములను అనుసరింపకుడు, ఈ లోకపరమైన మనుషుల యొక్క మాటలను ఆలకింపకుడు, దేవుని మీలో మానసికమైన మార్పు ద్వారా, మీలో వచ్చిన ఆ మానసికమైన ఉత్తేజము ద్వారా నూతనత్వమును కలుగచేయనిండు. నూతనత్వమును క్రొత్త దానిని మరి సృజించుకోండి. అప్పుడే మీరు దేవుని సంకల్పమును అనగా ఉత్తమమైనదియు ఆయనకు సమ్మతమైనదియు సంపూర్ణమైనదియగు దానిని తెలుసుకొనగలరు. ప్రియమైన బిడ్డలారా, మరి కీర్తనలు 119:11 మనం చదివితే నేను నీకు ద్రోహముగా పాపము చేయకుండాటకు గాను నీ వాక్యమును నా హృదయమున నిలుపుకొంటిని. ప్రభు, నీవు ధన్యుడవు, నీ కట్టడలను నాకు బోధింపుము. ప్రియమైన బిడ్డలారా, మరి ఆయన కట్టడము ఏంటి? మనం ప్రతిరోజు ఒక వాక్యాన్ని తీసుకోవాలి. మనం తీసుకున్నట్లయితే మరి ఫిలిప్పీలకు రాసిన లేఖ 4వ అధ్యాయం 13వ వచనం మనం చదివితే, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ టు స్ట్రెంగ్థెన్ మీ. నీకు వచ్చిన శోధనలు వచ్చినప్పుడు ఇది వెంటనే చెప్పుకోవటం మీరు నేర్చుకోవాలి. ఏదైనా వేదన వచ్చినప్పుడు ఇది వెంటనే మీరు చెప్పుకోవటం నేర్చుకోవాలి. ఏంటిదంట? తెలుగులో చదివితే, క్రీస్తు యేసు అనుగ్రహించు శక్తిచే ఎట్టి పరిస్థితులను ఎదుర్కొను బలము నాకు ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క వాక్కు మనం ప్రతిరోజు ప్రతిక్షణం శోధన వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితి అయినా నేను ప్రభు యేసు అనుగ్రహించే శక్తి చేత జయించుకోగలనని మరి చెప్పబడాలి. ప్రియమైన బిడ్డలారా, నా విశ్వాస పోరాటంలో మరి నేను కూడా ఎన్నోసార్లు ఒక గురువుగా పడిపోతున్నప్పుడు, ప్రభువా నీవు అనుగ్రహించే శక్తి చేత నేను జయించుకోగలను అని ఆ ప్రభువుని వేడుకున్నప్పుడు ఎన్నోసార్లు దేవుడు నాకు బలాన్ని ఇచ్చాడు. ప్రియమైన బిడ్డలారా, ఒక స్త్రీ మరి దురాత్మ శక్తుల చేత పీడింపబడుతుంది. అనునిత్యము గురువులు ఉండలేరు వారితో. మరి అటువంటి సమయంలో అమ్మా, దేవుడు నీతో నిరంతరం ఉంటాడు, కానీ నీ నోటితో వాక్యం పలకటం నేర్చుకో. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ ఇన్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంగ్థెన్స్ మీ. క్రీస్తు యేసు అనుగ్రహించే శక్తి చేత ఎట్టి పరిస్థితినైనాను నేను మరి జయించుకునే శక్తి నాకు ఉన్నదని ఫిలిప్పీలకు రాసిన లేఖ 4వ అధ్యాయం 13లో పలికినట్లుగా, ప్రభువా నేను జయించుకోగలని వాక్యాన్ని నీ నోట్లో పెట్టుకొని ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. ప్రియమైన బిడ్డ, అదే విధముగా మరి మనం ఏం చేయాలంట? డినే అన్గాడ్లీనెస్ అండ్ కల్టివేట్ గాడ్లీనెస్. మనం ఈ లోకపరమైన తాంత్రిక మాంత్రిక శక్తుల నుంచి, దుష్టు నుంచి దూరంగా ఉండి దేవునికి దరిగా ఉండాలంట. కీర్తనలు యాకోబు 1వ అధ్యాయం 17వ వచనం, బుక్ ఆఫ్ జేమ్స్, లెటర్ టు జేమ్స్. అన్ని మంచి వరములను అన్ని సమగ్ర బహుమానములను పరలోకము నుండియే మనకి ప్రసాదింపబడును. జ్యోతిర్మండలమును సృష్టించిన దేవుడి నుండియే అవి పుట్టునంట. ప్రియమైన బిడ్డలారా, ఏవి? ఈ లోకములను
మరి సమస్త మండలములను అదుపు చేయగల శక్తి దేవుని నుంచే వస్తుంది అనే శక్తి కోసం మీరు ప్రాకులాడండి అనే శక్తితో మీరు దేన్నైనా జయించుకోగలరు. అదేవిధంగా ప్రోవర్బ్స్ 7వ అధ్యాయము ప్రోవర్బ్స్ 7:6 ప్రోవర్బ్స్ 7:6 సామెతలు 7వ అధ్యాయము 6వ వచనం. సామెతల గ్రంథము 7:6 నేను మా ఇంటి గవాక్షము నుండి వీధి వైపు పారచూడగా అచ్చట లోక జ్ఞానము లేని యువకులు అనేకులు కనిపించిరి. వారిలో ఒకనికి బుద్ధి ఇసుమంతియును లేదు. అతడు వీధి వెంట పోవచ్చు ఆ మలుపున వసించు ఒకానొక వనిత ఇంటి దగ్గరికి వచ్చెను. అది సంధ్యవేళ, రేయి చిమ్మ చీకట్లు క్రమ్మినవి. ఆ కాంత అతనిని కలిసి కొనినది. ఆమె వేశ్యవలే దుస్తులు ధరించి పన్ను గడలతో వచ్చినది. ఆమెకు సాహసము మెండు సిగ్గు లేదు. ఇంటిలో కాలు నిలువదు. వీధిలోను రచ్చపట్టునను తిరుగాడుచు మూల మూలను విటుల కొరకు గాలించుచుండును. ఆమె ఏం చేస్తుందంట? నాతో ఎవరైనా సైనించెదరా? ఆమె యొక్క శరీర దాహము ఎవరినైనా సరే కోరికగా మార్చుకోవాలని చూస్తూ ఉంటుందంట. అలాంటి గృహము ముందు నీవు నడవడం అవసరమా? అలాంటి వ్యక్తులతో నువ్వు మాట్లాడడం అవసరమా? మొట్టమొదటిగా అటువంటి వారి నుంచి నేను నువ్వు దూరపరచుకో. అవాయిడ్ టెంప్టింగ్ సిచ్యువేషన్స్. ఏదైతే నీకు మరి నిన్ను ఆకర్షిస్తుంది, నిన్ను పాపానికి పురుగొలుపుతుంది అని తలించినప్పుడు అటువైపుగా వెళ్ళమాకు. నీ కాలుని మరొక వైపు దేవుని వైపు మరల్పు ప్రేదని బిడ్డ. అప్పుడు దేవుడు నీకు శక్తినిచ్చి మరి నిన్ను పాపంలో పడనివ్వకోకుండా కాచి కాపాడుతాడు. ప్రేదని బిడ్డలారా, ఈ విధముగా దేవుడు తనను తాను మరి క్రీస్తు ఆ ప్రభువులో జయించుకున్నాడు. ఆకలి కొని ఉన్నా కానీ ఆ ప్రభువుని శోధించటం తగునా? ఆ తండ్రి దేవుని ఆరాధించాలి, కానీ నువ్వు అంటున్నావు నన్ను ఆరాధించని. ఇది ఆ ప్రభు ఇచ్చిన ఆజ్ఞలలో ఏ యొక్క ఆజ్ఞ కాదు. నేను ఆ ప్రభు యొక్క ఆజ్ఞను మాత్రమే శిరస వహిస్తాను అని ఆ ప్రభు అయిన యేసు మరి తన యొక్క మరి టెంప్టేషన్స్ని, తన యొక్క శోధనల్ని జయించి ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, కాబట్టి ఈ తపస్సు కాలంలో ప్రార్థన చేసుకుందాం. మనము కూడా మరి మన యొక్క శోధనలో జయింపబడాలని, మనకు వస్తున్న ప్రతి ఒక్క ఆకర్షణలన్నీ కూడా లయమయ్యి దేవుని యొక్క శక్తితో మనం వర్ధిల్లాలని ఇక దీపావళి పూజలో ప్రార్థన చేసుకుందాం. పుష్పాదులతో మృదు మంజుల గానముతో ప్రభు పాదపీఠ సన్నిధికి వేవేగరారే అర్పణకు. ప్రభు పాదపీఠ సన్నిధికి వేవేగరారే అర్పణకు. ఫల పుష్పాదులతో. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభువు తన నామస్తుతిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రేష్ఠుల కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మేము ఈరోజు నీ సన్నిధికి తెచ్చిన అర్పణములను నిండు మనసుతో అర్పింపగల హృదయములను దయచేయము. దైవానుగ్రహమును పొందుటకు ఉపయుక్తమైన ఈ పుణ్యకాలము మాకు ఫలప్రదముగా రూపొందింపబడునుగాక.
మా ప్రభు అయిన క్రీస్తు నామన ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము, ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడను ఏ చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృజించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలోపై శ్రమలను అనుభవించును. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను త్రెంచి ఉత్థానమును అనుగ్రహించును. కనుక దేవదూతలతోను పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమున భూలోకమును నియమితునుడి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున అనుభవించేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమైన మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సులువు శ్రమలకు తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమనందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, నీవే మా భయం, నీవే మా శరణం. ఆ విధములనే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, నీవే మా భయం, నీవే మా శరణం. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించుచున్నాము. నీ సముఖం నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తమందు పాలువర్గమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకుని మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా కర్ణం దామన్ పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమేంద పరిపూర్ణను చేయము. ఉత్తాన మగ్నమితో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారిని అందరినీ జ్ఞాపకం ఉంచుకును. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకును. మా అందరిపై దయ చూపి దేవుని కనితలు పునీత మరియమ్మతోను, వారి భర్త పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆదుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగంలో దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు నామమున ఈ మనవి చేయుచున్నాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతోనే కమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ
రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప శాసించదము. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు నేర్చుకోండి, మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నించండి. మా శోధన యందు ప్రవేశింపక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాప నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపు. నీ చిత్త ప్రకారం సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపు. యుగములో జీవించి పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు నీ యొక్క శాంతి ఎల్లప్పుడు మీ అందరితో నుండును గాక, మీ ఆత్మతో ఉండుగాక. ఒకరితో ఒకరం సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపం పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపం పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపం పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, ప్రవేశించుకునే పాత్రను కాను, కానీ ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మళ్ళీ నిత్య జీవితంలోకి చేర్చును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మన క్రీస్తు జ్యోతి ధ్యానాశ్రమము పిల్లల మరి మహబూబ్ నగర్ నందు ప్రతి శనివారం మరి ప్రార్థనలు కలవు. ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు అటు పిమ్మట అల్పాహారం అందజేయబడుతుంది. మరి మొట్టమొదటిగా జపమాల, ఆరాధన, దివ్యబలి పూజ, వాక్య పరిచర్య, స్వస్థత ప్రార్థనలు కలవు. కాబట్టి రండి, పాల్గొనండి, దేవుని యొక్క దీవెనలను పొందుకొనండి. అదే విధముగా కింద ఇవ్వబడుతున్న నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీకోసం మేము నిరంతరము ప్రార్థన చేస్తూ ఉంటాం, కౌన్సిలింగ్ కోసం. మరి మీరు ఫోన్ చేయండి, ఖచ్చితంగా దేవుని యొక్క నామంలో మీకు మేము సహకరిస్తూ ఉంటాం. అదే విధముగా మరి యొక్క ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసే యొక్క చిన్న పని ద్వారా మరి ఎంతోమంది మేలును పొందుకుంటారు. ఎంతోమందికి ఈ యొక్క వాక్యం అనేది మరి ప్రకటింపబడుతుంది, వారికి కూడా అందచేయబడుతుంది. కాబట్టి ఈ యొక్క చిన్న పనిని మరి మంచి హృదయంతో ఉదారముగా చేయవలసిందిగా కోరుకొనుచున్నాము. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మరింతగా దేవుని యొక్క ఆశీర్వాదాల కోసం ప్రార్థన చేద్దాం. అదేవిధముగా ఇక ఆశ్రమం అనేది ఒక మిషన్ ఏరియా. మరి అనేకమైన అన్యుల మధ్య మేము పనిచేస్తూ ఉన్నాం. ఒక కథోలిక గృహము కూడా ఈ యొక్క కేంద్రం కింద లేదు. మరి అందరూ కూడా మరి మహబూబ్ నగర్ విచారణ కింద పనిచేస్తూ ఉన్నారు. ఇది ఒక ప్రార్థనా కేంద్రం. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మేము అనేకమైన మందికి దగ్గరికి వెళ్ళి మరి వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాం, మిషన్ వర్క్ చేస్తూ ఉన్నాం. కాబట్టి మా కోసం ప్రార్థించండి. మా కోసం మరి మీరు చేయగలిగింది ఒకటే ప్రార్థన. కాబట్టి మీకు ప్రార్థనతో మమ్మల్ని బలపరిచి మేమందరం కూడా ఆయన యొక్క సేవలో తరించలాగా దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అందరము కూడా లేచి నుంచొని ఆ ప్రభుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం. ఓ ప్రభువా, నీ ఆశీస్సులను నీ ప్రజలపై మెండుగా కురిపింపుము. కష్ట సమయములలో కూడా చలించని నమ్మకమును, శోధన సమయంలోనూ పుణ్యకార్యములందు స్థిరముగా నిలిచియుండు మనస్సును అనుగ్రహింపుము. తదుపరి వారు నిత్య రక్షణమును పొందినట్లు కృపజూపుము.
మా ప్రభు అయిన క్రీస్తు నామమున ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ నామమున మీ అందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సాగేదయేసునితో నా జీవిత కాలమంతా, సాగేదయేసునితో నా జీవిత కాలమంతా. యేసుతో గడిచేదా, యేసుతో గడిచేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, పరమున చేరగానే వెళ్ళేదా, పరమున చేరగానే వెళ్ళేదా, హానుకు వలె సాగేదా, సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా, సాగేదా యేసునితో